అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము స్వర్ణప్రాశన గురించి తెలుసుకుందాము. రీసెంట్‌గా చాలా చోట్ల మనం ఈ స్వర్ణప్రాశన అనే పేరు వింటూ ఉన్నాము. కొంతమంది స్వర్ణప్రాశన గురించి ఆయుర్వేద క్యాంపులు కూడా చేస్తూ ఉన్నారు. అసలు స్వర్ణప్రాశన అంటే ఏంటి? దాన్ని మనము ఎందుకు ఇవ్వాలి? ఏ వయసులో పిల్లలకి ఇవ్వాలి? ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయం తెలుసుకుందాం. ముందుగా స్వర్ణప్రాశన అంటే ఏంటి? స్వర్ణప్రాశన అంటే స్వర్ణ భస్మం. స్వర్ణ భస్మంని కొన్ని మనకి మేధస్సుని పెంచేటటువంటి ఆయుర్వేద మూలికలు, తర్వాత తేనె, నెయ్యి కలిపి తయారు చేసిన ఒక చ్యవన్ప్రాష్ లాంటి పదార్థం. కొంతమంది దీన్ని స్వర్ణ బిందు అని కూడా ఇస్తారు. స్వర్ణ బిందు అంటే డ్రాప్స్ ఫామ్లో ఇస్తారు. దీన్ని స్వర్ణప్రాశన అంటారు. దీన్ని పుష్యమి నక్షత్రం రోజు 16 సంవత్సరాల లోపు పిల్లలకి, పుట్టిన వయసు నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రతి నెల 27 రోజులకు ఒకసారి వస్తుంది పుష్యమి నక్షత్రము. ప్రతి 27 రోజులకు ఒకసారి పిల్లలకి స్వర్ణప్రాశన ఇస్తారు. అయితే దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, దీనివల్ల పిల్లలు శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా చురుగ్గా ఉంటారు. పిల్లల్లో ఆకలి మందకొడిగా ఉండడము, ఊరికే ఆకలి వేయట్లేదు అనడము, అజీర్ణం అవ్వడము, రెగ్యులర్గా కడుపు నొప్పి రావడము, అతిసారము లాంటి ఇబ్బందులు లేకుండా ఊరికే జ్వరాలు, దగ్గు, జలుబు, ఎలర్జీస్, దమ్ము, ఆయాసము ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకి వాళ్ళ దృష్టి శక్తి అంటే చూపు బాగుండడము, ఇలాంటివన్నీ కూడా మనకి స్వర్ణప్రాశన వల్ల ఉండే ప్రయోజనాలు. మనం స్వర్ణప్రాశన పిల్లలకి ఎందుకు ఇవ్వాలి అంటే, దీన్ని మనము 2-3 రకాల ప్రయోజనాలుగా చెప్పుకోవచ్చు. మొదటి ప్రయోజనం పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు. దానివల్ల మనకి వచ్చే లాభం ఏంటి అంటే, పేరెంట్స్కి ప్రస్తుతం ఉండే ఫాస్ట్ సొసైటీలో పిల్లవాడికి బాగలేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరిగేది ఒక పెద్ద పని. అది దానికోసం సెలవు పెట్టాల్సి వస్తుంది. మన వర్క్లో కూడా మనకి స్ట్రెస్ ఉంటుంది పెద్దవాళ్ళకి. ఆ స్ట్రెస్ నుంచి కూడా మనం రిలీవ్ అయిపోతాం. ఆరోగ్యంగా, చురుగ్గా, ఆనందంగా ఉన్న పిల్లవాడిని చూస్తే మనకు కూడా ఆనందం ఉంటుంది. ఆ రకంగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. తర్వాత ఈరోజు పిల్లలే రేపు మన దేశ భవిష్యత్తు నిర్ణయించేవాళ్ళు. పిల్లలు ఇప్పుడు పిల్లలే రేపు పొద్దున మనకి తర్వాత కాలంలో యువత వాళ్ళే తర్వాత దేశాన్ని నిర్మించే శక్తి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం వల్ల మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది, దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మన దేశ భవిష్యత్తు బాగుండాలి అనే సామాజిక స్పృహతోటైనా, లేకపోతే పిల్లలు ఆరోగ్యంగా ఉండడం వల్ల మనకి ప్రశాంతంగా ఉంటుంది అనే దృక్పథంతోటైనా, కుటుంబ సౌఖ్యం గురించి ఆలోచించైనా, పిల్లవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోనైనా ఏ రకంగా మనం స్వర్ణప్రాశన ఇచ్చినా కూడా పిల్లవాడికి ఎటు చూసినా కూడా దీనివల్ల అందరికీ ఉపయోగమే. సో మీరు మీ పిల్లలకి ఒక జీవితకాలం కానుక, ఒక వరం, లైఫ్ టైం గిఫ్ట్ ఏమన్నా ఇవ్వగలుగుతారు అంటే అది కేవలం స్వర్ణప్రాశన మాత్రమే. ఈ స్వర్ణప్రాశన ఇస్తున్నారు కదా అని మీరు వ్యాక్సినేషన్ కంపల్సరీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వ్యాక్సినేషన్స్ చెప్పిందో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవైతే వ్యాక్సిన్స్ ఇస్తారో వాటిని తప్ప వేరే వ్యాక్సిన్స్ ఏవి పిల్లలకి వేయక్కర్లేదు. అవి వేస్తూ స్వర్ణప్రాశన ఇవ్వచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మీకు ఒక చిన్న సూచన ఏంటి అంటే, స్వర్ణప్రాశన కేవలం మీరు మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల దగ్గర మాత్రమే తీసుకోండి. ఈ ఆయుర్వేద వైద్యుల దగ్గర ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నానంటే, స్వర్ణప్రాశన తయారు చేసేటప్పుడు స్వర్ణభస్మం సేకరించే దగ్గర నుంచి, ఆ స్వర్ణభస్మం రకరకాల పద్ధతుల్లో చేస్తారు. ఏ పద్ధతిలో స్వర్ణప్రాశన చేస్తే పిల్లవాడికి అది రోగనిరోధక శక్తిని పెంచి మేధ రసాయనంగా ఉంటుందో ఆ రకంగా స్వర్ణప్రాశన చేయించుకొని, ఆ రకంగా ఏ ఫార్మసీ చేస్తుందో చూసుకొని దాన్ని తెచ్చి వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఫార్మసీస్ అనుకోండి, వాళ్ళది కొంచెం వ్యాపారాత్మకంగా ఉంటుంది. కాబట్టి పిల్లవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు స్వర్ణప్రాశనని పిల్లలకి రేపు వచ్చే పుష్యమి నక్షత్రం నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఆరోగ్యానికి, మంచి భవిష్యత్తుకి మంచి బాట వేస్తారని కోరుకుంటూ నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. జై ఆయుర్వేద. ముందుగా ఇంకొక చిన్న మాట అండి. ఈ నెల పుష్యమి నక్షత్రము మార్చి 1వ తారీఖు వస్తుంది. ప్రతి 27 రోజులకు ఒకసారి పుష్యమి నక్షత్రం వస్తుంది. సో ఈ నెల మార్చిలో 2 సార్లు వస్తుంది. మార్చి 1, మార్చి 27వ తారీఖు. జై ఆయుర్వేద.